లో బడ్జెట్ చిత్రాల దర్శక నిర్మాతలు ప్రమోషన్స్ పేరుతో చేసే గిమ్మిక్స్ చూస్తుంటే చిత్రంగా అనిపిస్తుంటుంది. సినిమాల నిర్మాణం కోట్లతో కూడుకున్న వ్యాపారం అయిపోవడంతో తమకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం కంటెంట్ ఏమిటో తెలియకుండానే ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. తాజాగా విడుదలైన హ్యాపీ జర్నీ మూవీ పోస్టర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించడంతో ఇదేదో విషయం ఉన్న సినిమానే అయ్యుంటుందనే భావన కలగడం సహజం. రిలీజ్ టైంకు మేకర్స్ చేతులెత్తేయడంతో సైలెంట్ గా ఈ శుక్రవారం హ్యాపీ జర్నీ మూవీ థియేటర్లోకి వచ్చింది. మరి ప్రేక్షకులకు ఇది హ్యాపీ జర్నీ అవునో కాదో తెలుసుకుందాం. ఇవాళ చదువుకున్న అమ్మాయిలు సైతం ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ఇలాంటి వారి బలహీనతలను ఆసరా చేసుకుని కొందరు మగవాళ్లు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపే మూవీస్ ఈ మధ్య కాలంలో బాగా వస్తున్నాయి. హ్యాపీ జర్నీ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. ఇంతకు కథ ఏమిటంటే, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇషానీ ఘోష్ ప్రేమ పేరుతోనూ పెళ్లి పేరుతోనూ 2 సార్లు ఇద్దరు వ్యక్తుల దగ్గర మోసపోతుంది. దాంతో మద్యానికి బానిస అవుతుంది. జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తన అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ కు చెప్పి ఓ డ్రైవర్ను ఏర్పాటు చేసుకుని లాంగ్ డ్రైవ్ కు బయలుదేరుతుంది. గోవాలో సూసైడ్ చేసుకోవాలన్నది ఆమె ఆలోచన. అయితే ఈ క్రమంలో డ్రైవర్ కు తన జీవితంలో జరిగిన సంఘటనలను చెబుతుంది. ఆమెను ప్రేమించానంటూ వెంటపడిన కొలీగ్ ఆకాష్ను నమ్మి ఇషానీ శారీరకంగా దగ్గరవుతుంది. వారి కలయికను అతను వీడియో తీస్తాడు. ఇషానీ తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో మరో కొలీగ్ ఆ వీడియోను లీక్ చేస్తాడు. దాంతో తన జీవితం చిక్కుల్లో పడుతుందని భయపడి ఆకాష్ ఉద్యోగాన్ని, ఇషానీని వదిలేసి ఊరెళ్లిపోతాడు. ప్రేమ పేరుతో మోసపోయిన ఇషానీని ఆమె అన్నయ్య ఓదార్చుతాడు. ఆమె గతం తెలిసి కూడా ఇషానీని వివాహం చేసుకోవడానికి సాగర్ అనే డాక్టర్ ముందుకొస్తాడు. కొద్ది రోజుల్లోనే ఆమెపై మోజు తీరడంతో వీడియోను సాకుగా చూపించి విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తాడు. అప్పటి వరకు ఆమెకు అండగా ఉన్న అన్నయ్య సైతం హఠాన్మరణం చెందటంతో ఇషానీ మద్యానికి బానిసైపోతుంది. జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఇషానీ గతాన్ని తెలుసుకున్న డ్రైవర్ శ్రీను ఆమెలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు, ఆమెకు బతుకు మీద ఎలాంటి ఆశలు కల్పించాడు, సాధారణమైన డ్రైవర్గా ఉన్న అతని నేపథ్యం ఏమిటి అనేది మిగతా కథ. విశేషం ఏమంటే, ఇషానీ జీవితంలో తారసపడిన 3 వ్యక్తులు ఆకాష్, సాగర్, శ్రీనుగా హీరో హరిహరన్ కోనే కనిపిస్తాడు. ఆ రకంగా దర్శకుడు కథను రాసుకోవడం బాగుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు మద్యానికి బానిసైన ఓ అమ్మాయి వేదన చూపించిన చివరి 20 నిమిషాల ట్విస్ట్ బాగుంది. డ్రైవర్ ఫ్లాష్ బ్యాక్లో కొంత కొత్తదనం ఉంది. జీవితంలో మోసపోయినా లేదా ఓడిపోయినా మనిషి పోరాడాలి తప్పితే ఆత్మహత్యకు పాల్పడటం సబబు కాదని సందేశాన్నిచ్చే ప్రయత్నం దర్శకుడు చైతన్య కొండ చేశాడు. హీరోయిన్ గా బెంగాలీ నటి ఇషానీ ఘోష్ బాగా చేసింది. అలానే 4 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో హరిప్రసాద్ కోనే ఆకట్టుకున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను సత్తన్న, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి, దువ్వాసి మోహన్ తదితరులు పోషించారు. చైతన్య కొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గంగాధర్ పెద్దకొండ నిర్మించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కు ప్రాధాన్యం ఇచ్చిన చివర్లో పేట్రియాటిజంను మిక్స్ చేశారు. చైతన్య రాజ సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. అరుణ్ కుమార్ జ్ఞాన్వేల్ సినిమాటోగ్రఫీ ఓకే. బడ్జెట్ పరిమితి కారణంగా సినిమాను చుట్టేశారనిపిస్తుంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా రిలీజ్ చేయడం వల్ల కూడా పబ్లిక్ కు ఈ మూవీ రీచ్ కావడం కష్టమే. ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా అంతర్లీనంగా సందేశం ఉన్నా దాన్ని తెరకెక్కించిన విధానం ఆసక్తికరంగా లేకపోవడం, కొన్ని సన్నివేశాలు అతిగా ఉండటంతో ఈ జర్నీ రక్తి కట్టించలేకపోయింది.